నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే కువైట్ క్యాపిటల్ గవర్నరేట్లోని ఒక నివాస ప్రాంతంలో క్షిపణి శకలాలు పడడంతో 11 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు ప్రకటించారు. ఈ ఘటన స్థానికంగా ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతూ ఉంది. నివాస ప్రాంతంలో ఒక్కసారి శకలాలు పడడంతో తీవ్రంగా గాయపడిన బాలికను ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ద్వారా అమీరీ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్సులోనే వైద్య బృందం బాలికకు ప్రాథమిక చికిత్స అందిస్తూ శ్వాస పునరుద్ధరణ ప్రయత్నాలు చేపట్టింది. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కూడా సుమారు అరగంట సేపు వైద్యులు శ్రమించినప్పటికీ గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో బాలిక మరణించిందని చెప్పి డాక్టర్ అబ్దుల్లా ఆల్ సనాద్ గారు వెల్లడించారు. ఈ ప్రమాదంలో బాలికతో పాటు మరో 4 కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం వారు అమీరీ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఉన్నారని చెప్పి వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని చెప్పి అధికారులు తెలిపారు. ఈ హృదయ విదారకమైన ఘటనపైన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఇరాన్ సైనికులు మనం చూసుకుంటే కానీ ఇరాన్ దేశం ముఖ్యంగా తెల్లవారుజామున మరియు రాత్రి వేళల్లో అయితే ఎక్కువగా కువైట్ పైన దాడులు చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు రాత్రి పూట మరియు తెల్లవారుజామున ఎవరూ బయటికి రాకపోవడమే మంచిది. 24 గంటలు కువైట్ సైనికులు, కువైట్ నేవీ అందరూ పనిచేస్తూ ఉన్నారన్నమాట. 24 గంటలు కంట్రోల్ రూమ్లో ఉంటూ కువైట్ ప్రజలకు సూచనలు చేస్తూ ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెబుతూ ఉన్నా సరే కానీ ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. కువైట్ ఆకాశంలోకి దూసుకువచ్చిన ఒక మిసైల్ను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం చూసుకుంటే కూల్చివేసింది. దాని యొక్క శకలాలు ఒక ఇంటి మీద పడడంతో 11 ఏళ్ల బాలిక మరణించినట్లయితే స్థానిక మీడియా తెలిపింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.